నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఐదు రాష్ట్రాల్లో పాత నీరు మరికొద్ది రోజుల్లోనే కొట్టుకుపోబోతోంది. 2019, 2024 పంచవర్ష పరిపాలనలో ప్రజాస్వామ్యానికి ఎదురైన సవాళ్లు, పెడు సవాళ్లు, తీపి చేదు అనుభవాలు, సాధించిన విజయాలు, ఓటమి ముంగిటిన నిలిచిన అనుభవాలు చరిత్రలో చిరస్థాయిగా లిఖించబడతాయి. అంతేకాదు, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజా సంక్షేమంపై ఏ పార్టీ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుందో, ఏ పార్టీ ముఖం చాటేసిందో 3 జనవరి 2024 తేలిపోనుంది. ఈ నేపథ్యంలోనే పాత నీరు, కొత్త నీరు అనే పదాలకు అర్థం ప్రజా తీర్పే చెబుతుందనడంలో సందేహం లేదు. పరిపాలన సంతృప్తికరంగా ఉంటే మళ్ళా అదే ప్రభుత్వాన్ని ఎంచుకున్న ప్రజలకు నేతలు మారతారే తప్ప పరిపాలన తీరు మాత్రం మారదు కదా. ఇక రానున్న ఎన్నికల్లో మరి తెలంగాణ పీఠాన్ని వరించేదెవరు? ఈ 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు కూడు గూడు గుడ్డను అందిస్తున్నామంటూ చెబుతున్న బీఆర్ఎస్ మాటల్లో ఎంతవరకు నిజముంది? అడ్డదిడ్డంగా దోపిడీకి బీఆర్ఎస్ పాల్పడుతుందంటూ ఆరోపిస్తున్న బీజేపీ మాటల్లో వాస్తవాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు మొదలయ్యాయి. తెలంగాణపై 2 ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెంచాయి. కర్ణాటక ఫలితాలని తెలంగాణలోనూ రిపీట్ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. మరొక వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీజేపీ కూడా తెలంగాణపై ఫోకస్ పెంచేసింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పూర్తిగా ఎక్సర్సైజ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ 1-2 ఏళ్లుగా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇదే సమయంలోనే తెలంగాణలో పొత్తుల చుట్టూ ఇప్పుడు ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. మరొక వైపు అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఏర్పడబోదంటూ నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీలో ఏకంగా 48 కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయం నల్లేరు మీద నడక లాంటిదే అనే ధీమాను ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనలో ఏ విధంగా దెబ్బతిందనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతో పాటు వినూత్న రూపాల్లో అస్త్రాలు ప్రయోగించడానికి బీజేపీ సిద్ధమవుతోంది. నిజానికి రాహుల్ అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన టీం తెలంగాణపై ఫోకస్ కొనసాగిస్తోంది. ఒకవైపు వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తూనే ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేసింది రాహుల్ గాంధీ టీం. ఇందులో భాగంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు గాలమేయటంలో రాహుల్ బృందం దాదాపు విజయవంతమైనట్లు తెలుస్తోంది. సరికొత్త నేతల చేరికల అనంతరం రాహుల్, ప్రియాంకలిద్దరూ తెలంగాణలో విస్తృతంగా పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి పొంగులేటి, జూపల్లిలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కూడా శతవిధాలా ప్రయత్నించారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ వీరిద్దరితో పలు విడతలుగా సమాలోచనలు జరిపారు. ఏకంగా ఖమ్మం వెళ్లి కూడా గంటల తరబడి చర్చలు జరిపారు. సామీర్పేటలోని ఈటల ఫామ్ హౌస్ లో వీరితో బీజేపీ నేతల చివరి విడత సమాలోచనలు సుదీర్ఘంగా జరిగాయి. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఈ ఇద్దరి నేతలు బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపు పయనిస్తున్నట్లు క్రమంగా క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత ఒక సందర్భంలో ఈటల చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల వ్యాఖ్యానించడంతో వారిపై బీజేపీ ఆశలు వదులుకున్నట్లుగా తేలిపోయింది. ఎన్నాళ్లు వాళ్లు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆపగలిగాను తప్ప వారి మనసు మార్చలేకపోయానని ఈటల కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతల కంటే కాంగ్రెస్ పార్టీ నేతలే కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కర్ణాటక ఫలితాలే ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటట్లు చేశాయనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి, జూపల్లితో రాహుల్ గాంధీ టీం రహస్యంగా సమావేశమై చర్చించింది.
తెలంగాణ కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. పొంగులేటి, జూపల్లి చేరటమే కాకుండా తమ అనుచరులకు కూడా టికెట్స్ ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ షరతులకు రాహుల్ గాంధీ టీం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లి ఇద్దరికి టికెట్స్ ఇవ్వడంతో పాటు వాళ్ల అనుచరులకు టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలో రాహుల్, ప్రియాంక వేరువేరుగా లేదా కలిసి తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ముఖ చిత్రం రంగులు మారుతుంది. కుటుంబ పాలన అంటూ అరిచి గోల పెడుతున్న బీజేపీ ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు ఉండగానే బండి సంజయ్ రూపంలో ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. బీఆర్ఎస్ పై ఆయన దాడి ఆషామాషీగా లేదు. కుటుంబ పాలన అని మొదలుపెట్టి నిధుల దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ అంటూ కేటీఆర్ను ఉతికి పారేసిన వైనం కావాలని కాలు దువ్వినట్లుగానే ఉందనే అభిప్రాయాలు నిజంగానే వ్యక్తమవుతున్నాయి. దీనినే మరో మాటగా చెప్పాలంటే అధికార పక్షాన్ని తిడితేనే ఓట్లు రాలతాయనే అత్యుత్సాహం బండి సంజయ్లో కనిపించిందనే అభిప్రాయాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు లోటుపాట్లు ఉన్నాయంటూ అరిచి గోలపెట్టిన బీజేపీ మాత్రం తెలంగాణలో ఇటీవల జరిగిన 2 ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో బీఆర్ఎస్ లో నిజంగానే లోపాలు కనిపిస్తున్నాయని నిరూపించినట్లయింది. అనంతర పరిణామాల్లో బండికి బదులు కిషన్ రెడ్డిని నియమించడంతో రాజకీయ సమీకరణాల్లో మార్పులు సంభవించినట్లు తెలుస్తోంది. ఓ రేంజ్ లో బీఆర్ఎస్ ను ఆటాడుకున్న బండి సంజయ్ ను తప్పించడం పైన బీజేపీ శ్రేణుల్లో ఇంకా పూర్తిగా అవగాహన కాని ప్రశ్నగానే మారిందనటంలో సందేహమే లేదు. ఇక తాజా పరిణామాలు క్లైమాక్స్ కు చేరడంతో తెలంగాణ రాజకీయాలు జెట్ స్పీడును అందుకున్నాయి. రాజకీయాలు, సమీకరణాలు, చర్చలు, కోడ్లు, డీకోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే మరో పద్మవ్యూహానికి తెలంగాణ వేదిక కాబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయటానికి బీఆర్ఎస్ పై వాడివేడి అస్త్రాలను సంధించిన బీజేపీ చివరకు కొండను తవ్వి ఎలుకను పడుతుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపును స్ఫూర్తిగా తీసుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన సత్తా చాటి తెలంగాణలో అధికారం చేజెక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం తెలంగాణకు కంచుకోటగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తమకు మళ్లీ పట్టం కట్టాయని నిరూపించుకోవాలనుకుంటున్నారు. మరొక వైపు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తమ పట్టును నిలుపుకోవడానికి చేయని ప్రయత్నాలంటూ ఏవీ లేవు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలపై రాజకీయవేత్తల్లో ఎప్పటికీ ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు కొత్త పొత్తు ఆప్షన్ ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సిపిఐతో కలిసి పనిచేసే విషయంలో కేసీఆర్ స్పందన కోసం మరిన్ని రోజులు వేచి చూస్తామంటూ ఆయన మనసులో మాటను వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో ధైర్యం నిండుగా కనిపిస్తుంది. ఇక్కడ నేతలు విశ్లేషించాల్సిన మరో విషయం కూడా ఉంది. ఓటింగ్, ఎలక్షన్ ఎప్పుడూ ప్రజల నాడి వారి అభిరుచుల మీదే ఆధారపడి ఉంటుందనేది జగమెరిగిన నగ్న సత్యం. ఆ తర్వాత వచ్చే ఫలితాల్లో లాభనష్టాలు, కష్టసుఖాలకు ఓటర్లే బాధ్యత వహించక తప్పదనేది సుస్పష్టం. ఇప్పుడు తాజాగా ఇదే పరిణామాలు పొరుగు రాష్ట్రం ఏపీలోనూ రుచి చూస్తున్నామంటున్నారు ఇక్కడి సెటిలర్స్. అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పై పైచేయి సాధించి గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గత నవంబర్లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంలు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి మద్దతు కోరుతూ బీఆర్ఎస్ వామపక్షాలను ఆశ్రయించింది. మునుగోడు నియోజకవర్గంలో గణనీయమైన క్యాడర్ బేస్ ఉన్న వామపక్షాల మద్దతు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వామపక్షాలతో కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఎలాంటి చొరవ చూపించకపోవడం సిపిఐ, సిపిఎంలు ఈ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో
మిత్రపక్షాలను ఎంపిక చేసుకునేందుకు తమకు కొత్త ఆప్షన్లు ఉన్నాయని నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయటంపై బీఆర్ఎస్ నుంచి స్పందన రాకపోతే వామపక్షాలు కాంగ్రెస్తో చేతులు కలపవచ్చనే ఊహాగానాలకు తెరలేపాయి. ఇప్పుడే రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక తాజా రాజకీయ పరిణామాల్లో మరొక ట్విస్ట్ కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు బండి సంజయ్ తప్పుకోవడంతో చల్లబడినట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పై అంతగా రెచ్చిపోయిన బీజేపీ బండి సంజయ్ అస్త్రాన్ని మాత్రం తప్పించడానికి కారణాలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఇదే మాట బీజేపీ శ్రేణులను అడిగితే లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అంటూ తేల్చిపారేస్తున్నారు. దాంతో కిషన్ రెడ్డి నియామకం తెలంగాణను బీజేపీకి ఇస్తుందా అనే అనుమానాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ వైఖరి అలా ఉంటే కేసీఆర్ వైఖరిలోనూ కొంత మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మాట్లాడితేనే నిప్పు మీద వేసిన ఉప్పులా మండిపడే కేసీఆర్ గాలి ఇప్పుడు కాంగ్రెస్ పైకి మళ్లిందనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేతలను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఓ మాదిరి కంటే 1000 రెట్లే ఉతికి ఆరేస్తున్నారు కేసీఆర్. సరే, ఇద్దరికీ టీడీపీ నుంచి వృత్తిపరంగా పడని వాతావరణం అయితే కాంగ్రెస్ నేతలను మొత్తాన్ని కలిపి ఘాటు విమర్శలను ఒడ్డించేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇంతెత్తున లేచారు. బీజేపీ పైన బీఆర్ఎస్ పైన ఘాటైన విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని, ఎన్నికల అనంతరం బీజేపీ తెలంగాణలో కనిపించదంటూ ఆయన జోష్యం పలికారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో భాజపా నాయకులు డేలా పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కీలక నాయకులను పార్టీలోకి చేర్చాలనుకున్న ప్రయత్నాలు కూడా వీగిపోవడంతో తెలంగాణ బీజేపీలో ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు పోరు జరగనున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీపీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న టీడీపీతో కలిసి వెళ్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో గతంలోనే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. అయితే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర ముద్ర పడుతుందని, ఆ వ్యతిరేకతతో కేసీఆర్ మరోసారి ఈజీగా గట్టెక్కేస్తారనే భయం తెలంగాణ బీజేపీ నేతలను తొలిచేస్తుందనే వాదనలు బలంగానే వినిపిస్తాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతుంది. నిన్నటి వరకు మిత్రులుగా మారతారు అనుకున్న వారు ఇప్పుడు శత్రువులుగా కనిపిస్తున్నారు. బద్ధశత్రులు అనుకున్న వారు దగ్గరకు చేరి కొత్త చర్చలు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయ వైకుంఠపాలిలో పావులు అతివేగంగా కదులుతున్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. దాంతో తెలంగాణలో హాంగ్ ఏర్పడుతుందా, లేక పాత నీరే కొత్త అవతారమెత్తుతుందా, లేదా తెలంగాణలో పాగా వేయాని నిద్రాహారాలు మానేసి బక్క చిక్కిపోతున్న బీజేపీ కాంగ్రెస్లలో దేని తెలంగాణ వరిస్తుంది? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి మన 1TV స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 1TV న్యూస్.